ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఈ దినం మనం లేయా గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, ఆమెకున్న బలహీనతను బట్టి ఆమె దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించలేదు, దేవుణ్ణి తిరిగి వాదులాడలేదు. కానీ ఆమె కనిపెట్టింది, విశ్వాసం ఉంచింది, నమ్మకంతో ఉంది, ఏదో ఒక విధంగా నా జీవితం మారుతుంది అని. అందును బట్టే ఆమెకి ఎవరైతే దూషిస్తున్నారో వారి ఎదుటే దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. 3 సార్లు ఆమె నా ద్వేషం పోయింది అనుకుంది, కానీ 4వసారి గుర్తించింది. యెహోవాను స్తుతిద్దాము అని అనుకొని యూదా అని పేరు పెట్టింది. ఏ విధంగా దేవుడు మార్చాడు అంటే, ఆ యూదా గోత్రం నుండి దేవుడు ఈ లోకానికి రావడానికి ఏర్పాటు చేశాడు. కనుక మనం కూడా మనకున్న బలహీనతను బట్టి దేవుణ్ణి దూషించక ఆయన కొరకు కనిపెడితే మన నుండి కూడా గొప్ప గొప్ప ఆశీర్వాదాలని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అట్టి విశ్వాసం మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయనా, మేము మాకున్న బలహీనతలను బట్టి ప్రభా నిన్ను దూషించక, నిన్ను ఎదురు ప్రశ్నించక ప్రభా నాయనా, నీ కొరకు కనిపెట్టే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభా. మేము కాదు, మా అర్హత కాదు ప్రభా నాయనా, నీవే కృప చూపించి మమ్మల్ని ఎన్నుకున్నారు. అందుని బట్టి మీకే వందనాలు. మేము నీ కొరకు కనిపెట్టే వారంగా నిరీక్షణతో ఉండులాగున మీరే సహాయం చేయమని ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవుడిది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నిరీక్షణతో కనిపెట్టు వారంగా మార్చునుగాక, గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. ఆమెన్.